దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితంలో ఆ దోషాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, అతిక్రమాలు ఉన్నాయి, ఇంకా ఇంకొక మాట ఉంది చూడండి. ఇలా వాటన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలంటే దేవుని దగ్గర సరి చేసుకోవాలి. దేవుని దగ్గర సరి చేసుకోవాలంటే మనకి ఆ విషయం తెలియాలి కదండి. తెలియకుండా ఎలా చెప్పుకుంటాం? ప్రభు దగ్గరికి చెప్పుకుంటామా? కొన్ని తరాలు ఉన్నాయంట. ఆ తరాల యొక్క దోషము ఆ 3-4 తరాల వరకు మన మీద అది ఏలుబడి చేస్తూ ఉంది. అవి కొన్ని రెఫరెన్స్ చూసుకొని నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఈ తరం పేరేంటండి? కన్నులు నెత్తికెక్కిన వారి తరం అంట. కొన్నిసార్లు మనమే మన పిల్లల్ని అంటాం, ఎరా నీ కళ్ళు నెత్తికెక్కినాయా అంటావా లేదా? ఎందుకంటున్నావు? వారు మాట వినకపోవటం వల్ల అంటున్నాం. మనకే మన పిల్లల మాట వినకపోవటం వల్ల మన